గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉగ్రవాద పేలుల కుట్ర కేసులో నిందితులుగా ఉన్నటువంటి సిరాజు సమీర్ని అయితే ఇప్పటికే కస్టడీలో తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఉదయం నుంచి కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో చూసుకుంటే ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలు అయితే మాత్రం ఛేదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ విధంగా ఆ సిరాజ్ కావచ్చు, మరోపక్క సమీర్ కావచ్చు ఎటువంటి వ్యవహారాలు చేశారు, ఎటువైపు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో అయితే మాత్రం వీళ్ళకైతే ఇప్పటికైతే కస్టడీకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వివరాలు కూడా రాబెట్టనున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విచారణలో ఎన్నిసార్లు ఏ క్వశ్చన్స్ అయినా సరే ప్రతిదీ కూడా మాకు తెలియదనే సమాధానం అయితే మాత్రం మరొకవైపు చెప్తున్నారంటూ మరొకవైపు సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ మొబైల్లో ఏముంది, అలాగే ఆ ల్యాప్టాప్లో ఏముంది, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బాంబు పేలుడికి మీకు బ్యాక్గ్రౌండ్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటూ ఇవన్నిటిని కూడా ఈరోజు ప్రాథమికంగా అయితే దీని మీద మరింత దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా పలు ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా చక్కగా వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా రావట్లేదంటూ వస్తున్నటువంటి సమాచారం అయితే వస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పేలుళ్ళకి సంబంధించినటువంటి ఐటెంలు ఎక్కడ తీసుకున్నారు, అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పాటు అయినటువంటి ఏ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, ఏ వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారని ఆ కోణంలో కూడా మరొక దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఎన్ని ప్రశ్నలు అయితే సంధించినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా సరైన సమాధానం రావట్లేదంటూ మరోవైపు అధికారులు అయితే సమాచారం అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు సమీరు, అలాగే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇందులో నిందితులుగా ఉన్నటువంటి A1, A2 అయితే వేరు సపరేట్ గదుల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే చూసుకుంటే ఈ గదుల్లో అంటే ఒకరు ఆడిన మాటలు ఇంకొకరికి అర్థం కాకుండా, ఒకరు ఆడిన మాటలు ఇంకొకరు వినిపించకుండా ప్రత్యేకించి అయితే మాత్రం శ్రద్ధతో వీళ్ళపైన అయితే మరింత విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క విచారణలో మరిన్ని వివరాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు మొదటి రోజు కావడంతో ప్రాథమికంగా చూసుకుంటే ఈ యొక్క అంటే స్టార్టింగ్లో ఏం చేశారు, ఎలా చేశారు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా సమీర్ యొక్క నడవడికలు, కదలిక ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఈ దీనిపైన చూశారనే కోణంలో అయితే ఈరోజు అంత ప్రశ్నోత్తరాలు అయితే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. అయితే ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 11 గంటలకి ప్రారంభమైనటువంటి విచారణ ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగా చూసుకుంటే ఏదైతే NIAకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్క కమిషన్ కూడా కూపీలాగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎన్ని ప్రశ్నోత్తరాలు వేసినప్పటికీ కూడా సరైన సమాధానాలు రావట్లేదంటూ మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే దీనిపైన పూర్తి వివరాలు అయితే మేము ఖచ్చితంగా మరొక 6 రోజులు, ఈ రోజు ఆల్రెడీ ఒక రోజు అయితే కంప్లీట్ అయిపోయింది, మరొక 5 రోజులు అయితే మాత్రం ఉంటుంది. ఈ 5 రోజులు లేదా మరి 6 రోజులు, ఈ 5-6 రోజుల్లో పూర్తి వివరాలు కూడా రాబెడతామంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క దర్యాప్తులో భాగంగా అయితే మాత్రం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కూడా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భద్రతా నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఏమే అంశాలకు సంబంధించినటువంటి వీళ్ళకి ఎవరెవరికి లింకులు ఉన్నాయి, అలాగే అదర్ కంట్రీలతో ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ముఖ్యంగా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎవరు నిలుస్తున్నారు అన్న కోణంలో కూడా ప్రతి ఒక్క కమిషన్ కూడా ఈరోజు ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఏ ఒక్క ప్రశ్న కూడా సరైన సమాధానం రాకపోవడంతో మరింత ఘాటైనటువంటి ప్రశ్నలతో ఒక విధంగా సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ముఖ్యంగా చూసుకుంటే సమీర్ కావచ్చు, అలాగే సయ్యద్ని కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా సపరేట్ ప్లేస్లో అయితే మాత్రం పెట్టి అంటే ఒకరికి తెలియకుండా అంటే ఒకరికి వేసిన క్వశ్చన్లు ఇంకొకరు వేయకుండా క్వశ్చన్లు వేస్తున్నటువంటి సమాచారం అయితే మనకు వస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఏదైతే సమాచారం ఇస్తున్నారో వెంటనే ఆ సమాచారాన్ని కూడా వెంటనే ఆ యొక్క స్థలానికి వెళ్ళైతే ఆయన పరిశీలించే ప్రయత్నం కూడా మరొకవైతే జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈరోజు ఈ ప్రశాంతమైనటువంటి విజయనగరంలో ఉన్నటువంటి ఇంత వాతావరణంలో ఇంత అల్లకొల్ల సృష్టించినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ఏ చేశారని కూడా మరింత ఆశ్చర్యకరంగా చూసిన పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు ఒకవైపు ఇంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య అయితే మాత్రం ఒక పక్క విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వారం రోజుల పాటు ఎటువంటి విషయాలు వస్తాయని కూడా మరింత ఆసక్తిగా చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఏ ఒక్క అంశానికి కూడా పూర్తిగా అయితే మాత్రం సమాచారం ఇంతవరకు కూడా అందినటువంటి పరిస్థితులు కూడా మరొక వైపు అయితే కనిపిస్తున్నాయి అంటూ అధికారికంగా వచ్చినటువంటి సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరు కూడా దీనికి సంబంధించిన నోరు మెదపనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా చూసుకుంటే విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.